కాదు రైతు ముసలు వచ్చి అక్కడ ఇప్పుడు హైదరాబాదితులు మీరు చూసిండ్రు. కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోతే తెలంగాణ భవన్కు హైదరాబాదితులు వందల మంది ఆడికి వచ్చిండ్రు. మరి అట్లాగే ఇక్కడ మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుంది, మా భూములు గుంజుకుంటున్నారు అని చెప్పి రైతులు ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, ఫోన్లు చేసినప్పుడు ఎత్తకూడదా? మేము మాట్లాడకూడదా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ చేస్తే కూడా ఎత్తుతాము. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చేస్తున్నారు, మాకు కూడా ఇట్లా ఇబ్బంది అవుతున్నదని చెప్పి పాపం చెప్పుకునికే వాళ్ళు కూడా నామూషి పడుతున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కండువా వేసుకొని తిరగనికే భయపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు రాసిచ్చినటువంటి 6 గ్యారంటీ అది ఒకటి మంచిగా పత్రం పెట్టుకున్నారు లోపల. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు పోతే దాన్ని తీసి మూతి మీద చూపించేటట్టున్నారు. చూస్తున్నారు, భయపడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళల్లో తిరగాలంటే ఇప్పుడు రేపు ఎలక్షన్లు చూడండి, రేపు ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ కాండువా వేసుకొని అడగరాలు ఓట్లు, నేను ఒట్టి అని నిలబడ్డా అని చెప్పి ఓట్లు అడిగేటటువంటి పరిస్థితికి కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అంత ఘోరంగా దిగజారిపోయింది. మాట్లాడడం అనేటటువంటిది ఎవ్వరు ఫోన్ చేసినా మేము ఎత్తుతాం. మేము ప్రజాసేవలో ఉన్నాము, ఖచ్చితంగా మాట్లాడతాము. ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏ పార్టీ వాళ్ళు ఎత్తినా పార్టీలకు సంబంధం లేని వాళ్ళు ఫోన్ చేసినా కానీ మేము అక్కడ వదిలేసేసి ఇక్కడ వచ్చి కోడంగల్ లోపల వీళ్ళు ఇప్పుడు రైతులు భూముల మీదనే ఆధారపడి వాళ్ళ జీవితమే భూముల మీద ఉంది. మీలాగా రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు కాదు వాళ్ళంతా. రియల్ ఎస్టేట్ చేసి ఇప్పుడు 50,000 లక్షలకు కొని నెక్స్ట్ కోటి కమ్మేటోళ్ళు కాదు. వాళ్ళు దాంట్లో విత్తనం వేసుకొని కలిసి కోసి దాని మీద బతికేటటువంటి వాళ్ళు. వాళ్ళకి ఎంత అటాచ్మెంట్ ఉంటుంది చెప్పు భూమి మీద. ఇప్పుడు భూమి పోతే వాళ్ళ బతికే పోయినట్లు ఆలోచన చేస్తారు. అటువంటి వాళ్ళని ఎంత సంజాయించాలి? అసలు దగ్గరికి తీసుకొని మంచిగా సంజాయిస్తే ఇది చాలా చిన్న సమస్య. ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారు నేను కోరేది ఏంటంటే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు ప్రజలందరూ కూడా తిరస్కరిస్తున్నారు అనేది అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు కలెక్టర్ గారు 2 కిలోమీటర్ల దూరం లోపల లగచెర్ల గ్రామం లోపల గ్రామ సభ పెట్టినప్పుడు ఏంటంటే ప్రజలు ఎవ్వరు రాలేరంటే ఏమర్థం దాన్ని? ప్రజలకు ఇష్టం లేదు అనేటటువంటిది తెలిసిపోతుంది కదా. మరి అదే నివేదిక కలెక్టర్ కూడా రాసి పంపించేది ఉండే. గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే, అరే మనం గ్రామ సభ పెట్టినా ఇక్కడ ఎవరు కూడా రైతులు వస్తలేరంటే రైతులకు ఇష్టం లేదు అనేటటువంటిది అర్థం చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలనేటటువంటిది ఆలోచన చేయాలా. అదే కాకుండా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? పోలీసులు ఇట్లా ఇప్పుడు అంతకుముందే గతంలో 1 నెల క్రితమే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మండలాధ్యక్షుడిని అక్కడ బంధించారు. మరి ఈ సంఘటనలు ఇవన్నీ జరుగుతుంటే కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందో, ఎట్లా చేయాలా అనేటటువంటిది ఆలోచన లేకుండా ఇది నిజంగా చెప్పాలంటే ఇది గవర్నమెంట్ ఫెయిల్యూరు, రేవంత్ రెడ్డి గారు ఫెయిల్యూరు. మీరెంతమంది మీద కేసులు పెట్టినా, ఎంతమందిని జైళ్లకు పంపించినా భయపడేటటువంటి ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడుతుంది, మిమ్మల్ని రాజకీయంగా బట్టలు ఊడదీస్తుందని చెప్పి తెలియజేస్తాం. సార్ ముఖ్యంగా రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చు, రేపు ఇంకొకరిని చేయొచ్చు, ఎంతమందిని అరెస్టు చేసినా కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరపున ఉంటుంది, ఎండగడుతుంది. ఇప్పుడు వాళ్ళ కాల్ డేటా కూడా తీస్తే కూడా ఎవరెవరు అనేటటువంటిది వస్తుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాకుండా వేరే పార్టీలో లేరా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు. ప్రజలు అనేటటువంటి వాళ్ళు, రైతులు అనేటటువంటి వాళ్ళు కొంతమంది అంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉంటారు, కొంత పార్టీ సింపతి ఉంటారు. వేరే పార్టీ కాంగ్రెస్కి ఉండొచ్చు, బీజేపీకి ఉండొచ్చు, బీఆర్ఎస్కి ఉండొచ్చు, అన్ని పార్టీలకు ఉంటారు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భూములు ఉంటాయి కదా, మరి వాళ్ళని కూడా చూడాలి కదా. మరి వాళ్ళ కాల్ డేటా కూడా తీయండి, మరి అందరిని అరెస్ట్ చేయండి మీరు. ఇట్లా అంతేకాకుండా నేను నిన్న మాట్లాడుతుంటే ఒక ఆయన చెప్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళను పోయి కరెంటు బంద్ చేసి, ఇంటర్నెట్ బంద్ చేసి, ఏదో మొత్తము నక్సలైట్లను తీసుకొచ్చినట్లు మధ్యరాత్రిలో 1 గంట 2 గంటలకు తీసుకొస్తున్నారంటే ఏం జరుగుతున్నది అక్కడ? అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా, తండాల వాళ్ళు కావచ్చు, గ్రామాల ప్రజలందరూ కూడా భయభ్రాంతులతోటి ఎప్పుడు పోలీసు వాళ్ళు వస్తారో మమ్మల్ని ఎవరు పట్టుకపోతారని చెప్పి భయభ్రాంతులతోటి బతుకుతూ ఉన్నారు. వాళ్ళని తీసుకొస్తున్నారు. తీసుకొచ్చేసేసి ఇప్పుడు అందులో కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారంట. నిన్న నాకు ఒక పిల్లగాడు చెప్తున్నాడు, పంచాయతీ ఇప్పుడు సెక్రటరీగా, విలేజ్ సెక్రటరీగా పనిచేస్తున్నారంట. ఆ పిల్లగాడు లేనేలేడంటాడ. ఆ పిల్లగాడు లేనేలేడు. వాళ్ళ కుటుంబ సభ్యులు రైతులు ఎవరో ఉండి అక్కడ ఉంటే ఆ పిల్లగాని తీసుకొచ్చిందట. అరే నేను లేను, మీరు పెట్టినటువంటి సర్వేనే నేను సర్వే చేయడానికి పోయినా రాత్రి 8 గంటలకు 9 గంటలకు వచ్చిన. మా కుటుంబ సభ్యులు రైతులు అక్కడ ఉండి ఉంటారు, వాళ్ళ దాన్ని పెట్టి నన్ను తీసుకొస్తే ఎట్లా అని చెప్పి ఆ పిల్లగాడు ఏడుస్తున్నాడు. ఆ ఉద్యోగంకి ఏం కాబట్టి ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా కానీ భేషజాలకు పోకూడదు. రైతులను ఒప్పించి మీరు పరిశ్రమలకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు, కానీ ఎటువంటి పరిశ్రమలకు వ్యతిరేకం అంటే అక్కడ పొల్యూషన్ వచ్చేటటువంటి పరిశ్రమలు పెట్టుకోవచ్చు. ఆయన సొంత నియోజకవర్గము, ముందు ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే అయినాకనే ముఖ్యమంత్రి అవుతారు కదా, అక్కడికి పోవాలి. లేకపోతే ఆయన క్యాంప్ ఆఫీస్కో ఇంటికాడికో రైతులను పిలిచి మీ బాధ ఏంది చెప్పండి, అసలు మీకు ఏం కావాలా,
మాట్లాడితే అది ఈజీగా సంసిపోయేటటువంటి సమస్య. దాన్ని గోరంతా ఉన్నదాన్ని కొండంతా చేసుకున్నది. ఇది మొత్తము రేవంత్ రెడ్డి గారి పాలన లోపల అధికారులు ఏ విధంగా బలి అవుతున్నారు అనే దానికి ఇది నిదర్శనం అని చెప్పాలి. ఇప్పుడే సోదరుడు మన మహేష్ రెడ్డి గారు చెప్పినట్టు కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు, దాడి అనేటటువంటి పదమే వాడకండి, నా మీద దాడే జరగలేదని చెప్తే మరి అరెస్టులు ఎందుకు చేస్తున్నారు? మీరు చెప్తున్నదే దాడే జరగలేదు అన్నప్పుడు స్వయంగా కలెక్టర్ గారే చెప్తున్నారు. స్వయంగా కలెక్టర్ గారు దాడి జరగలేదు అని చెప్పినప్పుడు మీరు అరెస్టులు చేయాల్సినటువంటి అవసరం ఏంది? ఇక ఇప్పుడు నరేందర్ రెడ్డి గారిని ఇక్కడికి తీసుకొచ్చిండ్రు అంటే కార్యకర్తలు ఎన్నోసార్లు మాట్లాడుతుంటారు, నాయకులతోటి, ప్రజాప్రతినిధులతోటి, మాజీ ప్రజాప్రతినిధులతోటి మాట్లాడుతుంటారు. దాంట్లో తప్పేముంది చెప్పండి? ఇప్పుడు మాతోటి కూడా మాట్లాడుతుంటారు. ఇప్పుడు మాతోటి నరేందర్ రెడ్డి గారితో ఆయన మాట్లాడిండు ఎవరో సురేష్ అనే వ్యక్తి అని చెప్పి నరేందర్ రెడ్డి గారిని తీసుకొస్తే ఇప్పుడు నరేందర్ రెడ్డి గారితో మేము కూడా మాట్లాడుతుంది, మాతోటి ఇంకా పైన మా అధిష్టానం కూడా మాట్లాడుతుంటుంది. అంటే మొత్తం రాష్ట్రాన్ని మొత్తము జైలుకు పంపించాలని చెప్పి ప్రయత్నమా? ఎంతమందికి జైలుకు పంపించాలి? ఇట్లా కేటీఆర్ గారినో, హరీష్ రావు గారినో, కేసీఆర్ గారినో, మిగిలిన ప్రజాప్రతినిధులను ఇట్లా భయభ్రాంతులకు గురి చేస్తే మా తప్పులను బయటికి తీసుడు అనేటటువంటి బంద్ చేస్తారేమో అనేటటువంటి వాళ్ళు అట్లా ఊహల పల్లకిలో ఉన్నారు. ఈరోజు తోటి శాసనసభ్యునిగా 5 సంవత్సరాలు కొడంగల్లో చేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు ప్రస్తుత మాజీ శాసనసభ్యుడు నరేందర్ రెడ్డి గారిని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకురావడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మనం మొన్నటి నుంచి చూస్తున్నాం. అది రాష్ట్రంలో ఏ నియోజకవర్గమో కాదు, స్వయాన ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం. ముఖ్యమంత్రి గారు ఇట్లా బేసేజాలకు ఎందుకు పోతున్నారు? అసలు ఇది చాలా చిన్న ఇష్యూ. ఎందుకంటే మా హయాం లోపల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది రైతులతోటి మాట్లాడి వాళ్ళను ఒప్పించి మెప్పించి ఎన్నో ప్రాజెక్టులు కట్టిండ్రు కేసీఆర్ గారు కూడా. కానీ ఎక్కడ కూడా ఇట్లా రైతులు వచ్చి అధికారుల మీద దాడి చేసినటువంటి సందర్భాలు అయితే చూడలేదు. ఇది నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఇది అధికారుల మీద దాడి కాదు, ఇది ప్రజలు రేవంత్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నట్టు లెక్క. ఆయన పోలీసుల పహారా లోపల, పోలీసుల ప్రొటెక్షన్ లోపల వాళ్ళకు దొరకట్లేదు కాబట్టి అధికారులు బలవుతున్నారు. అక్కడ అధికారులు అనేటటువంటి వాళ్ళు వాళ్ళ ఉద్యోగం చేసుకునేది. ఈయన ఏం చేయాలి? అసలు ఒక్కసారి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కలిసి మేము మాట్లాడి మా బాధ ఏదో చెప్పుకుంటామని పోతే కూడా వాళ్ళతోటి మాట్లాడడానికి సమయం ఇవ్వకుండా వాళ్ళని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టింది మనం చూసి అరెస్ట్ చేయడం జరిగిందో. మరి స్వయాన కలెక్టర్ గారే చెప్పారు ఇది దాడి కాదు, రైతులతో మాట్లాడడానికి వెళ్ళినాం, అక్కడ చిన్న తోపులాట జరిగిందని స్వయాన కలెక్టర్ గారే ప్రకటించింది. అయినా కూడా ప్రభుత్వం ఇవాళ మరి అనవసరంగా రైతుల భూములు గుంజుకోవాలని ఉద్దేశంతో మరి అక్కడ జరిగినటువంటి సంఘటనను ఏదో భూతద్దంలో పెట్టి పెద్దగా చేసి అధికారుల మీద దాడి జరిగిందని చెప్పి దాదాపు ఒక 55 మందిని పట్టుకురావడం, అందులో విచారణ పేరు మీద మరి నిన్న రాత్రి 16 మందిని కూడా రిమాండ్ చేయడం జరిగింది. మరి మిగతా వారిని విచారిస్తున్నామన్నారు. ఈ క్రమంలో మరి అక్కడ గతంలో పనిచేసినటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారు కూడా కుట్ర ఉందని వారిని అలా అన్యాయంగా ఇవాళ పొద్దున 5:30 ప్రాంతంలో పోయి వారిని అరెస్ట్ చేయడం అనేది నిజంగా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఒక బాధ్యత గల 5 సంవత్సరాలు అక్కడ శాసనసభ్యునిగా పనిచేసిన సందర్భాల్లో మరి అక్కడ ఎవరికైనా రైతులకు కష్టాలు వచ్చినా మరి ఏ కార్యకర్తకు ఇబ్బంది జరిగినా తప్పకుండా ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది. మీరు ఫోన్ డేటా